ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యం చూద్దామండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చూద్దామండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చూద్దామండి. యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు మిశ్రమ స్థానముగా మీరు కట్టునుద్దేశించున్నది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎద్దును వధింపువాడు నరుని చంపు వాని వంటివాడే. గొర్రెపిల్లలను బలిగా అర్పించువాడు కుక్క మెడను వంటివాడే. నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటివాడే. ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటివాడే. వారు తమకిష్టమైనట్టుగా త్రోవలను ఏర్పరచుకున్నరి. వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒక్కడునూ లేకపోయెను. నేను మాట్లాడినప్పుడు వినువాడొక్కడునూ లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి, నాకిష్టము కాని దానిని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసములో ముంచుదును. వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించెదను. యెహోవా వాక్యమునకు భయపడువారులారా, ఆయన మాట వినుడి. మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనపడినట్లు యెహోవా మహిమ నొందును గాక అని చెప్పుదురు. వారే సిగ్గునందుదురు. ఇంతటితో పాటి భాగము సరి అండి. చిన్ని ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రాలు 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 ప్రభువా, మీరే తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభు. ఇదిగో గడిచిన కాలం అంతయు ప్రభువా, నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచావు ప్రభు. సజీవుల్లో లెక్కలో ఉంచావు ప్రభు. ఇంకో రోజు చూడటానికి మాకు అవకాశం ఇచ్చావు నాయన. ఎంతోమందికి లేని ధన్యత నీవు మాకు ఇచ్చావు ప్రభు. కానీ మాలో మార్పు లేదు ప్రభు. యథాతథ ప్రజారాజాలాగానే ఉన్నాం ప్రభు. మాలో మార్పును దయచేయండి ప్రభు. మీరే తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభు. ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.